గుంటూరుకు సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ కుంభకోణం వెలుగు చూసింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో నగదు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చేసింది గోల్డ్ అప్రైజర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ అని బాధితులు ఆరోపించారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో గోల్డ్ లోన్ భాగోతం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ లోన్ పెట్టాక రసీదు కూడా ఇవ్వడం లేదని పలువురు ఖాతాదారులు తెలిపారు. అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. 4 ఐటమ్స్ గోల్డ్ పెట్టాను, 2 ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ తాలూకు 1,60,000 కట్టాలి. 1,60,000కు బదులు వీళ్ళు 2,80,000 అడుగుతున్నారు. నాకు తగిన న్యాయం చేయండి. ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా దూరం మాట్లాడుతున్నారు, చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు. అయినా కూడా నేను సానుకూలంగా 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఈ గొలుసు 1,40,000కు మొన్న పెట్టాను, 15,000 రూపాయలు ఒక్క నెలకి ఎక్స్ట్రా తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న 2 వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది, ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది. నేను పెట్టింది 19వ తారీఖు 4వ నెల 2024, కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం 9వ నెల 26వ తారీఖు. ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్కే రాలేదు. వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు. తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆన్లైన్ పని చేయడం లేదని చెబుతూ తిప్పుకుంటున్నారని కస్టమర్లు చెబుతున్నారు. గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీద గోల్డ్ రిజిస్టర్లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతనలేని సమాధానాలు చెబుతున్నారంటున్నారు బాధితులు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఈ గోల్డ్ కుంభకోణానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఎంతమంది బాధితులు ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు? దీనికి సంబంధించి బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారా సాయి శంకర్? ప్రధానంగా నర్సరాపేట ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఆకడాలు ఏవైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకునేటటువంటి చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళలో కొంతమందికి సంబంధించినటువంటి గోల్డ్ని వారికి సంబంధం లేకుండా, అంటే వీరు తీసుకునేటటువంటి అమౌంట్ ఫస్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత కొంత అమౌంట్ ఇస్తారు. దానికంటే కూడా ఇంకా గోల్డ్ రేటు కనుక పెరిగితే దానిని వేరే చోటకి మార్చుకునే విధంగా కూడా, లేకపోతే వేరే కస్టమర్ పేరుతో పెట్టడం, ఇవన్నీ చేయడం ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చాయనే విధంగా చెప్పచ్చు. ఇదంతా కూడా కొంతమంది ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి తమ గోల్డ్కి సంబంధించినటువంటి ఈఎంఐలు చెక్ చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇవి వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో గోల్డ్కు సంబంధించి ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ఆదినారాయణ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ గోపి యొక్క పాత్ర ఉందనే విధంగా కూడా అక్కడ కస్టమర్లు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 మంది కస్టమర్లకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతమందికి సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులకైతే ఫిర్యాదు అయినటువంటి నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టి వాళ్ళైతే విచారణ చేపడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా గోల్డ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశంలో మనం గోల్డ్ కొన్ని కంపెనీల్లో పెట్టినప్పుడు అవి సేఫ్గా అక్కడ ఉంటాయి, మనం ఈఎంఐ కట్టేసుకుంటే మనకు వస్తాయనే విధంగా కూడా కస్టమర్లు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నర్సరాపేటకి సంబంధించి ప్రస్తుతం ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశంలో వెలుగులోకి వచ్చినటువంటి సంఘటనలు పరిశీలిస్తే అసలు కస్టమర్లకు సంబంధం లేదు, కస్టమర్లు పెట్టినటువంటి పేరు లేదు, ఆ డేటు కూడా సంబంధం లేనటువంటి డేట్లలో పెట్టడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళి గట్టిగా అడిగితే మాత్రం వాళ్ళు మీరు కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే వాటికి ఛార్జెస్ పడ్డాయి, అవి పడ్డాయి, ఇవి పడ్డాయి అనే విధంగా చెప్తున్నారు అనే విధంగా కూడా కస్టమర్లు చెప్తున్నారు. దాంతోపాటు కంపల్సరీగా గోల్డ్ని మనం కనుక ఎక్కడన్నా తాకట్టు పెడితే కంపల్సరీగా మనకు రిసిప్ట్ ఇవ్వాలి. ఎంత గోల్డ్ పెట్టాము, ఎంత అమౌంట్ తీసుకోవడం జరిగింది, దానికి ఎంత వడ్డీ అవుతుంది, ఎన్ని నెలల్లో దాన్ని పూర్తి చేయాలనే విధంగా కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నర్సరాపేట ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా రిసిప్ట్లు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. కాకపోతే దానికి వాళ్ళు చెప్తుంది మిషన్లు పనిచేయట్లేదు అనే విధంగా చెప్తున్నారు. చాలా 2-3 సార్లు వెళ్ళినా కూడా ఇదే సంఘటన ఎదురవడంతో కొంతమంది కస్టమర్లు అయితే దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నర్సరాపేటకి సంబంధించినటువంటి విషయంలో ఈ మధ్య కాలంలోనే ఐసిఐసిఐ బ్యాంక్ ఆగడాలు బయటికి రావడం జరిగింది. దానికి సంబంధించి విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ చూస్తే ప్రైవేట్ బ్యాంకులు కానీ ప్రైవేట్ ఫైనాన్స్కి సంబంధించి
సంబంధించినటువంటి అంశాలు సేఫా కాదా అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి వాటిల్లో కస్టమర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే విధంగా కూడా పదే పదే పోలీసులు చెప్తున్నప్పటికీ కొంతమంది కస్టమర్ల నిర్లక్ష్యం కూడా ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా మనం ఒక గోల్డ్ మనం ఎక్కడన్నా తాకట్టు పెడితే దానికి సంబంధించి రిసిప్ట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ కనుక ఇవ్వకపోతే మన గోల్డ్ నన్ను వేరే చోటకు మార్చుకోవాలి, కానీ అలాంటి చోట పెట్టడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తున్నాయి. కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే చేపడతామనే విధంగా కూడా నర్సరావుపేట పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పోలీసులు ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి కేసులు కట్టినా కూడా మనం ఐసిఐసి బ్యాంకు దాంట్లో చూసాము. పోలీసులు విచారణ కంటే కూడా ఇంటర్నల్గా జరగాల్సినటువంటి విచారణ అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం జరిగిందా లేదా అనే దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు ఏ విధంగా చూస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే బాధితుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఆ గోల్డ్ని వీళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయగలిగారు అంటే వాళ్ళ దగ్గర సైన్లు తీసుకోవడం జరిగిందా లేకపోతే ఏ విధంగా మాఫీ చేశారనే దానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం గోల్డ్ సంబంధించి ముత్తూట్ ఫైనాన్స్ చేసినటువంటి మాఫియా అనేది వెలుగులోకి రావడంతో పట్టణంలోని మరికొంతమంది కస్టమర్లు ఎవరైతే ఆ ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ తాకట్టు పెట్టారో వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడాలి మరి ఎంతమంది బయటకు వస్తారు. ఈ కేసులో నిజంగానే మేనేజర్ పాత్ర వరకే ఆగిపోయిందా లేకపోతే నిజంగానే కంపెనీనే ఇలాంటి పరిస్థితుల్లో ఉందా అనే దానిపైన కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.